రుతుపవనాల ప్రభావంతో నేడు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరఠ్వాడా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో పాటు ఏపీలో నైరుతి రుతుపవనాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గాలుల కోత షేర్జోన్ సముద్ర మట్టానికి 3 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఈరోజు కోస్తాలో ఈ నెల 13న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. సోమవారం గుంటూరు, విజయవాడ, అనంతపురం తదితర జిల్లాల్లో వర్షం పడింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. బుధవారం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు వానలు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న క్రమంలో తెలంగాణలో రానున్న 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 4 రోజులుగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తుండగా హైదరాబాద్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు రాష్ట్రం మీదుగా విస్తరించిన నేపథ్యంలో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులను అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి మందగించాయి. అధిక పీడనం ఏర్పడటంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వానలు పడుతుంటే ఉత్తరాంధ్రలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చంటున్నారు ఐఎండీ అధికారులు. ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతుంటే ఉత్తరాంధ్రలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ప్రభావం చూపుతున్న నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒకంత మందగమనంలో ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కోసారి ఉపరితలంలో అధిక పీడన ద్రోణి ఏర్పడుతుంటుంది. అధిక పీడన ద్రోణిని రిడ్జ్ అంటారు. ఇది అల్పపీడనానికి విరుద్ధం. అంటే అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడు ఉపరితలంలో గాలులు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ మేఘాలు, వర్షాలకు కారణమవుతాయి. అదే అధిక పీడన ద్రోణి ఏర్పడితే గాలులు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతాయి. ఫలితంగా అరకొర మేఘాలు ఏర్పడడమే కాకుండా సూర్యరశ్మి నేరుగా కిందకు ప్రసరిస్తుంది. దీంతో ఉష్ణ తీవ్రత పెరగడంతో పాటు వర్షాలకు అడ్డంకులు ఏర్పడతాయి. ప్రస్తుతం 2 రోజులుగా ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో విజయనగరం వరకు విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా లేకుండా స్తబ్దుగా ఉన్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులే పడుతున్నాయి. పైగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మరో 2-3 రోజుల్లో అధిక పీడన ద్రోణి బలహీనపడుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటాయని, దీంతో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయంటున్నారు. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం 3 రోజుల పాటు వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.